నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు రాశిచక్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హిందూ ధర్మానికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది అనటం విశేషం. మన సనాతన భారతీయ సంస్కృతి మానవుని అభ్యున్నతికి మార్గదర్శి. పురాణాలు, ఇతిహాసాలు, వాటికి చారిత్రక ఆధారాలే కాకుండా శాస్త్ర నిర్దేశం ఇక్కడే జరిగింది. మానవుని జీవన ఆలోచన విధానాలపై సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహ సంచార ప్రభావం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ప్రాణి భూమిపై పుట్టినప్పుడు అంతరిక్షంలోని అప్పటి గ్రహగతుల మీద ఇది ఆధారపడి ఉంటుంది. మన పూర్వీకులు భవిష్యత్తును తెలుసుకోవటానికి కనుగొన్న గొప్ప విధానమే జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రాన్ని గ్రంథరూపంలో మనకు అందించాడు వరాహమిహిరుడు. ఈ శాస్త్రం హిందూ ధర్మం ప్రకారం 6 వేదాంగాలలో ఒకటి. ప్రతి మనిషి జీవితకాలంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది వారి జననకాల గ్రహస్థితి ప్రకారం నిర్ణయిస్తారు. అలాగే జన్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ పాపపుణ్యాల ప్రభావం వల్ల మళ్లీ జన్మ వస్తుంది. దానికి అనుగుణంగానే తగిన సమయంలో ప్రాణి జననం జరుగుతుంది. అంటే గ్రహస్థితిలో జననం జరుగుతుంది. ఇదంతా దైవలీలగా భావించి భవిష్యత్ కాలం జీవి పుట్టినప్పటి గ్రహస్థితి ప్రకారం ఉంటుందని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో రాశులను 12 విభాగాలుగా విభజించారు. ప్రతి రాశిలో నక్షత్ర పాదాలు 9 ఉంటాయి. 12 రాశులతో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి, నక్షత్ర సమూహాలను ఊహించి ఒక రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి మన పూర్వీకుల చేత నిర్ణయింపబడినవే మేషము నుంచి మీనము వరకు కల్లా 12 రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంవత్సరంలో ఒక నెలపాటు సంచరిస్తూ ఉంటాడు. తరువాత ఒక్కొక్క రాశి మారుతూ ఉండటాన్ని మాస సంక్రాంతి అంటారు. అదే ప్రకారంగా రోజుకు ఒక లగ్నానికి 2 గంటల చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజించారు. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది. ప్రతి రాశికి ఒక గ్రహాన్ని అధిపతిగా నియమించారు. మేషరాశికి అధిపతి కుజుడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. మిథునానికి అధిపతి బుధుడు. కర్కాటకమునకు అధిపతి చంద్రుడు. సింహమునకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు. తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికమునకు అధిపతి కుజుడు. ధనుసుకు అధిపతి గురువు. మకర రాశికు అధిపతి శని. కుంభరాశికు అధిపతి శని. చివరి రాశి అయిన మీనరాశికి అధిపతి గురువు. చాంద్రమాన సిద్ధాంతాన్ని అనుసరించి జ్యోతిష శాస్త్రంలో అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రాలను ముఖ్యంగా పరిగణిస్తారు. పురాణాల పరంగా దక్ష ప్రజాపతికి ఈ 27 నక్షత్రాలు కుమార్తెలుగా జన్మించిన తర్వాత వారిని చంద్రునికిచ్చి వివాహం చేసినట్టు చెబుతారు. చంద్రుడు తన భార్యలందరిలో చిన్నదైన తారను అమితంగా ప్రేమిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేయటం వలన దక్షుడిచే శాపానికి గురై క్షయరోగగ్రస్తుడవుతాడు. తన తప్పు తెలుసుకున్న చంద్రునికి శాప విమోచన మార్గాన్ని పరమశివుడు ప్రసాదిస్తాడు. ఆ కారణంగానే
చంద్రునికి వృద్ధి క్షయాలు ఏర్పడ్డాయని అంటారు. అలా ఏర్పడ్డ వృద్ధి క్షయాలనే శాస్త్రపరంగా శుక్లపక్షం, కృష్ణపక్షంగా పిలుస్తారు. 27 నక్షత్రాలలో ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఆయా నక్షత్ర పాదాల విభజనను బట్టి రాసులు ఎలా ఏర్పడ్డాయో మనకు వివరించారు సనాతన ఋషులు. ఒక నక్షత్రంలోని పాదాలు మరో నక్షత్రంలోని కొన్ని పాదాల కలయికలతో రోదసిలో 12 రాసులుగా ఏర్పడ్డాయి. ఈ రాసులు అనేక రకాలైన రూపాలను సంతరించుకున్నాయి. అలా సంతరించుకున్న రూపాలను మనకు అర్థమయ్యేలా వివరించారు మన పూర్వీకులు. నక్షత్ర పాదాలు, రాసులు. మేషరాశి. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి. సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదం సింహరాశి. కన్యారాశి. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి. ధనురాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి. కుంభరాశి. ధనిష్ట 2, 3 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి. అలా ఏర్పడ్డ రాసులను గ్రహాల సంచారాన్ని బట్టి ఉచ్చనీచ రాసులుగా పరిగణించారు మన పూర్వీకులు. ఒక గ్రహానికి ఒక రాశి ఉచ్చస్థితిలో ఉంటే దానికి 7వ స్థానంలో ఉన్న మరో రాశి నీచ స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా పురుష రాసులని, స్త్రీ రాసులని విభజించి వాటి రంగులను మనకు తెలియజేశారు.
పరమాత్మ స్వరూపం నుండి ఏర్పడిన జాతులకు అనుగుణంగా విభజించి ఆ రాసుల దిక్కులను సైతం తెలియచేశారు. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలకు వరుసగా మేష, వృషభ, మకర, కన్య, కర్కాటక, మీన, తుల రాసులు ఉచ్చస్థానాలుగా శాస్త్రంలో నిర్ణయింపబడ్డాయి. ఆ ప్రదేశం నుండి అదే రాశికి 180 డిగ్రీల మీదుగా ఉన్న స్థానం నీచస్థానంగా వ్యవహరిస్తారు. అందువల్ల గ్రహాలకు ఉచ్చ-నీచ రాశులు వాటి స్థానాలను బట్టి నిర్ణయం చేయటం గమనార్హం. సూర్యగ్రహానికి ఉచ్చరాశి మేషం, నీచరాశి తుల. చంద్రుడికి ఉచ్చరాశి వృషభం, నీచరాశి వృశ్చికం. కుజ గ్రహానికి ఉచ్చరాశి మకరం, నీచరాశి కర్కాటకం. బుధ గ్రహానికి ఉచ్చరాశి కన్య, నీచరాశి మీనం. గురువుకు ఉచ్చరాశి కర్కాటకం, నీచరాశి మకరం. శుక్రగ్రహానికి ఉచ్చరాశి మీనం, నీచరాశి కన్య. శని గ్రహానికి ఉచ్చరాశి తుల, నీచరాశి మేషం. అలాగే ద్వాదశ రాశి అధిపతులు లక్షణాలు, వారి స్వభావాలను పరిగణించి రాశులను 2 రకాలుగా విభజించారు. వాటిలో పురుష, స్త్రీ సంబంధ లక్షణాలను పోలుస్తూ విభజన జరగటం విశేషం. పురుష రాశులు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం. స్త్రీ రాశులు వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. అదేవిధంగా సంఖ్యాధ్యాయం అంటే సూచన నియమాన్ని అనుసరిస్తూ రాశ్యాధిపతుల లక్షణాలను బట్టి రాశులను విభిన్న జాతి రాశులుగా వర్ణించారు. చాతుర్వర్ణం మయా సృష్ట్యా అని పరమాత్మ చెప్పిన విధంగా రాశుల విభజన జ్యోతిష శాస్త్రంలో నిర్ణయించటం విశేషం. అంతేకాకుండా ఆ రాశిలో ఉన్న నక్షత్రపాద జాతకులకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి అని శాస్త్రం తెలిసిన వారి అభిప్రాయం. మేషరాశి లక్షణాలు. మేషం అంటే స్థిరం కలది, సూక్ష్మానికి వేగానికి సంకేతం, అన్వేషణకి ప్రతీకం, ఉత్కృష్టమైన లక్షణాలు కలిగి ఉంటుంది. వృషభ రాశి లక్షణాలు. ధర్మచింతన, ఐశ్వర్యానికి సంకేతం, సిరి సంపదలను పాడి పంటలను ప్రసాదిస్తుంది. ధర్మానికి, త్యాగానికి, కట్టుబాట్లకు సంకేతం, ధార్మిక శక్తి కలిగిస్తుంది. మిథున రాశి లక్షణాలు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సంకేతం. వీణను ధరించిన స్త్రీ, గదను ధరించిన పురుషుడు రతికి సంకేతం, దాంపత్య జీవనాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కర్కాటకం లక్షణాలు. భయానికి సంకేతం, ధర్మార్థ కామ మోక్షములను కలిగిస్తుంది, కాలాన్ని సక్రమంగా ఉపయోగింపచేస్తుంది, ఏకాగ్రత కలిగిస్తుంది. సింహం లక్షణాలు. ధర్మానికి, ధైర్యానికి, స్థిరత్వానికి ప్రతీక, స్థితప్రజ్ఞత, నిలకడ తత్వాన్ని కలిగిస్తుంది, లక్ష్య సాధన చేకూరుస్తుంది, మహాబలాన్ని ప్రసాదిస్తుంది. కన్యారాశి లక్షణాలు. ఆదిపరాశక్తి స్వరూపం, ఆకర్షణను కలిగిస్తుంది, జ్ఞానప్రదాయిని, బుద్ధిశక్తిని, ధనాన్ని కలిగిస్తుంది. తులారాశి లక్షణాలు. ధైర్యాన్ని కలిగిస్తుంది, పరిపూర్ణతను సిద్ధింపచేస్తుంది, మహావిష్ణు స్వరూపం, ధర్మబుద్ధిని, సత్యశీలతను కలిగిస్తుంది. వృశ్చిక రాశి లక్షణాలు. ప్రళయకారిణి, భయాన్ని కలిగిస్తుంది, పాపాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మోక్షదాయిని. ధనురాశి లక్షణాలు. లక్ష్యానికి, ఏకాగ్రతకు సంకేతం, పూర్వపుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది,
ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది. మోక్షకారిణి. మకర రాశి లక్షణాలు. పురాకృత కర్మను తొలగిస్తుంది. పుణ్యాన్ని సుఖాన్ని కలిగిస్తుంది. జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. అనంత పుణ్య ఫలాలను అందిస్తుంది. కుంభరాశి లక్షణాలు. పూర్ణత్వాన్ని ఇస్తుంది. సిరి సంపదలను కలిగిస్తుంది. పాడి పంటలను సస్యశ్యామలాన్ని చేకూరుస్తుంది. మోక్షదాయిని. మీనరాశి లక్షణాలు. పరమాత్మ స్వరూపం. కర్మను తొలగిస్తుంది. జరామరణ భయాన్ని నశింపచేస్తుంది. పుణ్యప్రదాయిని. మేషం మేక ఆకారం. వృషభం కుమ్ముతున్న ఎద్దు. మిథునం దంపతులు. కర్కాటకం ఎండ్రకాయ ఆకారం. సింహం సింహాకారం. కన్య కన్యాకారం. తుల త్రాసు ఆకారం. వృశ్చికం తేలు ఆకారం. ధనుస్సు బాణం ఆకారం. మకరం మొసలి ఆకారం. కుంభం కుండాకారం. మీనం చేపాకారం. జాతక నిర్ణయంలో నవాంశ చక్రము ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఉత్తర భారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. అయితే వాటి ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని 9 నక్షత్ర పాదాలను 9 భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. గోచారము అంటే గ్రహాల సంచారం ఆధారంగా ఫలితాలు చెప్పడం. జ్యోతిష సంప్రదాయంలో మన దైనందిన జీవితంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుషుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవహారాలపై వీటి ప్రభావం ఉంటుంది. మనమందరం నూతన సంవత్సరాదిని స్తుతిస్తూ నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని సేవించి పంచాంగాన్ని శ్రవణం చేస్తూ కొత్త సంవత్సరమైన దుర్ముఖినామ సంవత్సరంలోకి అడుగు పెడతాం. నమస్కారం.